పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 29వ తారీఖు. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకిష్టమైనట్టులా వీచును. నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందులకు యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానిని చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడను పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.